అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో, తొలి ఏకాదశి వచ్చిందంటే చాలు పండగలన్నీ వరుసగా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా. సో, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సో, ఈ పండుగతోనే రైతులు కూడా చాలా ప్రత్యేకంగా భావించి పనులు కూడా స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. సో, ఎందుకంత ప్రత్యేకం? తొలి ఏకాదశి నాడు విశిష్టత ఏంటి? సో, చాలా పురాణ కథలు కూడా ఉన్నాయి. సో, ఈరోజు మనం మాదాపూర్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చేసాం. ఇక్కడ భక్తులతో బాగా కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రదేశం. సో, మనం ఇక్కడ ఉన్న పూజారిని అడిగి అసలు ఈ పండగ యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈరోజు ఏ దేవుడిని పూజిస్తే మంచిది? అసలు ఎలా పూజించాలి? ఈరోజు దీక్ష అంటే ఈరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. సో, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ భక్తులతో కూడా మాట్లాడి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఆలయ పూజారి గారు అండ్ అలాగే కమిటీ సభ్యులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు, ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సంతోషం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఉదగ్రహస్థం దుదశంఖచక్రం పీతాంబరం దర్శితపాదపద్మం హస్తద్వయానాశ్రితపారిజాతం శ్రీభూసమేతం భజ వెంకటేశం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమాధేవో న భూతో న భవిష్యతి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 1 మాదాపూర్లో వేల్చేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ఈరోజు చందనాలంకరణ సేవ అనే కార్యక్రమం నిర్వహించబడినది. అలాగే ఉదయం 5:30 గంటలకు విశేషంగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి విశేష పంచామృత అభిషేకము, తదుపరిగా స్వామివారికి అష్టదళ పాదపద్మార్చన కార్యక్రమం నిర్వహించబడినది. తదుపరిగా ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు స్వామివారికి తిరుచివాహన సేవ ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడినది. విశేషంగా ఈరోజు అందరికీ కూడా స్వామివారు ఆ చందనాలంకరణతోని విశేషంగా దర్శనం ఇవ్వడం అనేది ఎంతో మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు స్వామివారి కృపాకటాక్షలు అందరికీ కలగజేయాలని చెప్పి అందరికీ కోరుకుంటూ అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. గురువు గారు, మామూలుగా తొలి ఏకాదశి విశిష్టత ఏంటి తెలియని వాళ్ళ కోసం మీరు ఇంకొకసారి చెప్పండి. స్వామివారు ఈరోజు శేషపానుపమై పనుకోవడానికై ఈరోజు పాలకడి సముద్రంలోకి వెళ్తారండి. ఈ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందండి స్వామివారికి. అందుకని ఇది మొట్టమొదటి ఏకాదశి, దక్షిణాయనంలో మొట్టమొదటి తొలి ఏకాదశి కాబట్టి మనం తొలి ఏకాదశిగా దీన్ని నిర్వహించుకుంటాము. ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించుకుంటే మంచి జరుగుతుంది ఈరోజు? ఏ దేవుడైనా సరే ఒకటమ్మా, ఏ శక్తి స్వరూపమైనా ఒకటే, వైష్ణవుడైనా ఒకటే, పరమశివుడైనా ఒకటే, ఆదిదేవత దుర్గాదేవైనా ఒకటే. ఎవరిని ఈరోజు పూజించుకున్నా అంతా మంచిగా జరుగుతుందండి. ఈరోజు మనకి ఏంటంటే ఏకాదశులు అనేవి మన ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయండి. శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి. అలాగా ఉత్తరాయణంలో వెళ్ళిపోయి ఈరోజు మనం దక్షిణాయనంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇది తొలి ఏకాదశిగా భావన చేస్తూ ఇక్కడి నుంచి మనకి పండగలు అనేవి ప్రారంభమవుతాయండి. భాద్రపద మాసంలో వినాయక చవితులని, ఆశ్వీజ మాసంలోనేమో మన దుర్గాదేవి దుర్గా నవరాత్రులని ప్రారంభమవుతాయి. స్వామివారు పాలకళ్ళలో పడుకుంటారు కాబట్టి ఈ 4 నెలల్లో మళ్ళీ వచ్చే ధనుర్మాస వైకుంఠ ఏకాదశి దాకా స్వామివారు శయనిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ బాధ్యతలు అప్పచెప్పి ఈ లోకాన్ని సంరక్షించమని చెప్పి స్వామివారు విష్ణుమూర్తి ఈరోజు శేషపాన్పమై పనుకోవడానికి వెళ్తారమ్మా. ఏ దేవుణ్ణైనా ఈరోజు పూజించుకోవచ్చమ్మా, తప్పులేదు. సో చూసారు కదా, ఈరోజు తొలి ఏకాదశి నాడు పూజారి క్లియర్ కట్గా మనకు చెప్పారు అసలు ఈరోజు విశిష్టత ఏంటి, ఈరోజు కార్యక్రమాలు ఏంటని. ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా విశిష్టత పూజలు అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చి అందరూ దర్శించుకుంటున్నారు. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో మీరు ఎలా జరుపుకుంటారు తొలి ఏకాదశి? మామూలుగా ఉదయం లేసి దీపం అది పెట్టుకుని కొంచెం పూజ చేసుకుని గుడికి వచ్చి కొంచెం ఇప్పుడు దర్శనం చేసుకుని సాయంత్రం ఈవినింగ్ పారాయణాలు అన్నీ ఉంటాయి. వచ్చి అందరం తలకొకటి చేసుకుని తిని అంత ఇక్కడ బాగుంటుంది. యాక్చువల్గా ప్లేస్ బాగా పవర్ఫుల్గా శివుడిది చేస్తారు, వెంకటేశ్వర స్వామి చేస్తారు, ఆంజనేయ స్వామి చేస్తారు, అన్నీ చేస్తారు. పూజారులు కూడా చాలా పెర్ఫెక్ట్గా చేస్తారు. భక్తులందరూ కూడా బాగా పాల్గొంటారు. బాగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మేము ఇదే ఫస్ట్ టైం రావటం. బాగుంది, చాలా బాగుంది అనిపించింది. వీళ్ళ ఇంటికి వచ్చాము,
మా తోటికోడలో ఇక్కడికి వచ్చి ఇలా తీసుకొచ్చింది అనమాట. తొలి ఏకాదశి నుండి పండుగలన్నీ ప్రారంభం అవుతాయి కదా. రోజే కదా కుడుములు చేసి ఇలాగ పేలాలు పిండి అవి చేసి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు అవి పెట్టి చేస్తాం. నమస్తే అండి, తొలి ఏకాదశి ఎలా జరుపుకుంటున్నారు? బాగా జరుపుకున్నామండి. మాది ఇక్కడ కాదు, ఈస్ట్ గోదావరి. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము, దర్శనానికి వచ్చాము. చాలా బాగా జరిగింది. ఇక్కడ ఎలా జరుగుతున్నాయి పూజలు అవి? బాగుందండి, బాగా జరిగింది. బాగుందా? సో మీరు దీక్షలు ఏమైనా చేస్తున్నారంటే తొలి ఏకాదశి అని అంటే ఉపవాసాలు ఉండడం అలా చేస్తూ ఉంటారు? ఉపవాసం ఉన్నానండి. అవునా? సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ ఉండగలిగితే ఉంటాం, లేదంటే టిఫిన్ చేసే. ఓకే అండి. ఏకాదశి మంచిది కదండి. ఓకే. సో మీకు కూడా ఇంకొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఏకాదశి నాడు చాలా ప్రత్యేకంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. సో ప్రత్యేక పూజలకి అందరూ హాజరవుతున్నారు. సో ఈరోజు తొలి ఏకాదశి మనందరికీ తెలుసు, ఇప్పటి నుంచి పండగలు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి సంవత్సరంలో. సో చాలా మంచి శుభదాయకం అని చెప్పొచ్చు. అండ్ అలాగే రైతులకు ఇది ఈరోజు ఈ పండగతోటి అన్ని పనులని ప్రారంభిస్తారు. సో ఈ పండగ విశిష్టత గురించి కూడా మనకి పూజారి గారు క్లియర్ కట్గా వివరించడం అయితే జరిగింది. సో విశిష్టత ఏంటి, ప్రత్యేక కార్యక్రమాలు ఏం చేపడుతున్నారు అనేది కూడా వివరించారు. సో ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొంచెం హైట్లో ఉండడం వల్ల కొంచెం మంచి చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా మార్నింగ్ వెళ్ళలేని వాళ్ళు కనీసం ఈవినింగ్ అయినా అలా టెంపుల్కి వెళ్ళి కాసేపు అలా ఆ పాజిటివ్ వైబ్స్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు.